ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతుంది. ఆరూరి రమేష్ ను బుజ్జగించేందుకు హనుమకొండలోని ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. ఆయన ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో ఊహించని రీతిలో బీఆర్ఎస్ నేతలు కనిపించడంతో ఆయన షాక్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఆరూరి ఇంటికి వచ్చినట్లు నేతలు చెబుతున్నారు. సాయంత్రం హరీష్ రావు ఇంటికి వస్తారని, పార్టీ మారొద్దంటూ ఆరూరి రమేష్ ను కోరినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి లైవ్ లో అందిస్తారు. నేను చెప్తున్నా శ్రీకాంత్, అక్కడ ఆరూరి రమేష్ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? ఆశిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏదైనా ఒక హామీ రాకపోవడంతో కూడా పార్టీ వీడేందుకైతే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా టచ్ లోకి వెళ్ళడం, ఆ ప్రతి వారితో సంపర్కాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా పార్టీ మారే విషయంలో కూడా రమేష్ గా ఉన్నట్టుగా గత కొంతకాలం నుంచి కూడా ప్రచారం కొనసాగుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఇందులో జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత అతను బుజ్జగించే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో కూడా అతనిపై వస్తున్నటువంటి వార్తలు, అదేవిధంగా లీకులు, మీడియాకు వస్తున్నటువంటి లీకులపై కూడా అతను స్పందించడం జరిగింది. ఆ తర్వాత అతను పార్టీ మారడం లేదు అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం, ఆ తర్వాత ఏదైతే రోజుల పర్యటన ఉన్నటువంటి అమిత్ షా పర్యటన కొనసాగుతుంది. ఈ నెలలో నిన్న హైదరాబాద్ లో వెళ్లి కూడా అమిత్ ను కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా బీజేపీ పార్టీలో చేరుతారంటూ కూడా వార్తలు అయితే వచ్చాయి. ఈ క్రమంలో అతను పార్టీ మారే యోచనలో ఉన్నారు. అదేవిధంగా వరంగల్ ఎంపీ టికెట్ అయితే ఆశిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం, ఆ తర్వాత ఆ పార్టీ నుంచి కూడా కడవ కప్పుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి తరఫు కూడా ఈరోజు ప్రెస్ మీట్ అయితే నిర్వహించి కూడా బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకైతే సిద్ధమవుతున్నటువంటి తరుణంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా మాజీ ఉన్నటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మిగతా సంబంధించినటువంటి నేతలు కూడా తన ఇంటికి వెళ్ళడం జరిగింది. మీడియా ముందు అంటే ప్రెస్ మీట్ కూర్చున్నటువంటి క్రమంలో కూడా అతను తీసుకొని ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో అతను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ వీడవద్దు, పార్టీ నుంచి సరైన ఆదేశాలు ఉన్నాయి, మరికొద్దిసేపట్లో హరీష్ రావు కూడా వరంగల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అతను ఆ ఫోన్ లో మాట్లాడడం జరిగింది. పార్టీ మారవద్దంటూ కూడా వారు బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కూడా ఉన్నటువంటి జై ఆరూరి అంటూ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఆరూరి రమేష్ సంబంధించిన అడ్వాన్లు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆరూరి రమేష్ పార్టీ మారుతారా లేదా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా అనేది కార్యకర్తలు ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఏదో కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య నేరుగా కూడా ఆరూరి రమేష్ ని కలవడం, అతన్ని కొద్దిసేపు సంప్రదింపులు చేశారు. ఈ క్రమంలో అక్కడ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేయడంతో కూడా మళ్ళీ మనసు మారే ఆలోచన ఉంటుంది కాబట్టి వెంటనే కూడా అక్కడ కారులో ఎక్కించుకొని వెళ్ళడం జరిగింది. అతన్ని నేరుగా కూడా ఉన్నటువంటి హైదరాబాద్ కు తీసుకెళ్లే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో మొత్తం హైదరాబాద్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. టికెట్ ఇచ్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉందా? ఎందుకంటే కూడా ఇటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా టికెట్ పట్టుపడుతున్నది. ఈ క్రమంలో ఇటు ఆరూరి రమేష్ తో పాటు అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా రేస్ లో ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ కు టికెట్ వస్తుందా రాదా అని చెప్పి సమాలోచనలో పడడం, ఆ తర్వాత పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు క్రమంలో కూడా బీజేపీ పార్టీని తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ పార్టీ నుంచి కూడా వరంగల్ టికెట్ కూడా ఇచ్చేందుకైతే వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కావడం, అదేవిధంగా ఇక్కడ నుండి 6 నియోజకవర్గాల్లో అతనికి పట్టు ఉండటం, అతనికి ఉన్నటువంటి నేత కావడంతో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బీజేపీ పార్టీలో చేర్చుకునేందుకు వారు సిద్ధమయ్యారు. అదేవిధంగా టికెట్ ఇచ్చేందుకు కూడా వారు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో మరి పార్టీలో చేరాలని చెప్పి కొంత హైదరాబాద్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.